హలో అందరికీ, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈరోజు ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తా. ముందుగా అయితే ఒక మొత్తం వెనుక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకొని ఇలా కింద స్వామికి బియ్యంతో మొత్తం అలికామన్నమాట. దానిపైన ఒక తమలపాకు పెట్టేసుకొని మొత్తం అలంకరించిన తర్వాత దేవుని తీసుకొచ్చారు మా వారు. చూసారా, ఇలా ఇంత చిన్న బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చాము. అంటే కొంచెం పెద్దదేలేండి. తర్వాత ఇవాళ ముహూర్తం అయితే 11:30 ఆ టైంకి ఉందన్నమాట. అందుకే బొట్టు పెట్టకుండా మిగిలిన అరేంజ్మెంట్ అయితే చేసుకుంటున్నాం మేము. డెకరేషన్ జంజం పెట్టేస్తున్నా. ఏదైనా మిస్ అవుతుందేమో చూసుకోండి, అంటే నేను అన్నీ చెప్పలేకపోతే. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఇంకొక వినాయకుడిని కూడా రెడీ చేసుకుంటున్నాను అన్నిటిని. సరే, ఇలా పెట్టాలి అని నాకు చాలా ఇష్టము. అది ఇవాళ అయిందనమాట. డైలీ పెట్టాలంటే కుదరదు, అందుకే ఇవాళ పెట్టుకుంటున్నా స్పెషల్గా. ఎంత బాగుంది కదా అలా పెడితే. ఇంకా దానికైతే బొట్టు పెట్టేసేసి ఇంకా టైం అయిందనేసి స్వామివారికి కూడా బొట్టు పెట్టేసా అనమాట. బొట్టు పెట్టుకుంటే ఇంకా మనం ప్రతిష్ఠించాము అంటాం కదా, అది అలా అవుతుంది అనమాట. ఇంకా అలా స్వామివారికి అయితే కాళ్ళకి, చేతికి, పాదాల దగ్గర అన్నీ బొట్లు పెట్టేస్తున్నా. వెనకాల మాకైతే శివలింగం వచ్చింది. అది మాకు చాలా ఇష్టం అనమాట. మేము వాళ్ళిద్దరికి బాగా పూజ చేస్తాము. రెండు కలిసి ఉండే విగ్రహం మాకు చాలా భలే బాగా దొరికింది. మంచిగా మేమైతే 5 days చేసాము. 9 days చేద్దాం అనుకున్నాము, కానీ కుదరక 5 days చేసుకున్నాం అనమాట. చూసారా, నెక్స్ట్ ఇక్కడ వెనుక స్వామివారికి కూడా శివలింగానికి బొట్టు పెడుతున్నా అనమాట. నెక్స్ట్ అయితే మా వారు జంజం అవి తయారు చేస్తారు. అది జంజం కాదు, దాన్ని ఏమంటారు, కంకణాలు తయారు చేస్తున్నారు. నేను కలశం కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. 5, 3 అలా ఉంటాయి ఆడ్ నెంబర్స్. అలా బియ్యం పోయాలంట. వాటర్తో పెట్టాలనుకున్నా కానీ వాటర్ మళ్ళీ కదిలితే ఇబ్బంది అయిందని బియ్యంతో పెడుతున్నా. మీరు వాటర్ ఉంటే వాటర్తో అయినా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ దానికి సరిపడా కొబ్బరికాయ నేను ముందు రోజే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. దానికి మంచిగా రెడీ చేసేసుకొని ఒక కొత్త బ్లౌజ్ పీస్తోని నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అనమాట. కానీ మంచిగా చేసుకుందాము అనేసి మాకు వచ్చినంతలో మేము చేసుకుంటున్నాము. ఇక్కడ కలశాన్ని కూడా మంచిగా బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. నెక్స్ట్ స్వామివారికి కంకణం కట్టి టవల్ వేసేసి పూలు పెట్టాము. చూసారా, పూలతో మంచిగా అలంకరించుకోవాలన్నమాట. ఎంత మంచి స్మెల్ వచ్చే పెట్టుకుంటే స్వామివారికి అంత ఇష్టం అనమాట. ఎక్కువ రెడ్, ఎల్లో, వైట్ కలర్లో ఉండే పూలు అంటే ఇష్టం అంట స్వామివారికి. నెక్స్ట్ చిన్న వినాయకుడికి కూడా పూలతో పెట్టుకుందాం. కలశానికి కూడా పెట్టేశాను మొత్తం. ఫైనల్గా ఇదైతే మొత్తం డెకరేషన్ అనమాట. పైన పెడదాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ కూర్చొని పూజ చేసుకోవాలి కదా అనేసి మళ్ళీ కిందికి దింపుకున్నాము. ఇది మా డెకరేషన్ అండ్ మా బుజ్జి వినాయకుడు. సరే, ఆ పైన ఉన్న నారింగ్, ఇక్కడ మా దగ్గర ఉన్న చిన్న చిన్న గోల్డ్ అంతా పెట్టేసామన్నమాట దేవుడి దగ్గర. మీ దగ్గర ఉంటే ఇంకా పెట్టేసేయండి మొత్తం. నేను మొత్తం పెట్టలేదు, ఇలా డెకరేట్ చేసాము. ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ ముందు పెట్టుకొని ఇంకా పూజకి రెడీ అయిపోయాము మేము కూడా. సరే, ఇంకా అఖండ దీపం పెట్టుకున్నాం అనమాట. ఈ 5 days అఖండ దీపాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 5 days, మా ఇంట్లో అయితే 6 days ఉంచాము అఖండ దీపాన్ని. స్టార్ట్ చేసి అఖండ దీపం వెలిగించామన్నమాట. నెక్స్ట్ ఇంకా పసుపు గణపతిని చేసుకొని అక్కడ పూజ చేస్తున్నాము. ఇంకేంటంటే స్పెషల్, మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట, రమ్మని చెప్పాను. మా అమ్మ, మా చెల్లి వచ్చారు. ఇంకా నలుగురం కలిసి అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. మా వారేమో గరకతోనే చేస్తారని గరకతో చేసుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేము పత్రి, 21 రకాల పత్రి ఉంటుంది కదా, దాంతో పూజ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి మొత్తం ప్రదక్షిణ చేసుకొని ఇంకా గుంజీలు ఎంత తీస్తే అంత మంచిదండి వినాయకుడి దగ్గర. మీ ఏరియాలో ఇంకా వినాయకుడు ఉంటే అక్కడికి వెళ్ళి తప్పకుండా తీయండి. నెక్స్ట్ ఇవాళ స్పెషల్స్ వచ్చేసి స్వామివారికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేయడానికి ట్రై చేశాను కొన్ని. వైట్ రైస్ అయితే తప్పకుండా పెట్టాలి, ఇష్టం అంట దేవుడికి. నెక్స్ట్ పాలకూర పప్పు చేసాము, దద్దోజనము, అట్టిపండు, పులిహోర, సేమియా,
నెక్స్ట్ పాయసం అన్నీ నాకు వచ్చినట్టుగా చేశాను. గారెలు, ఉండ్రాళ్ళు, బెల్లం ఉండ్రాళ్ళు, నెక్స్ట్ చప్పటి ఉండ్రాళ్ళు అనమాట. దేవుడికి అయితే చప్పటి ఇష్టము. నెక్స్ట్ కలగలుపుల కూర, దోసపండు అయితే చాలా ఇష్టం అంట. దోసపండు కూడా మిస్ అవ్వకుండా పెట్టండి. ఇవన్నీ కూడా స్వామివారి కోసం చేశాము. చూసారా, ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం పెట్టేశాము స్వామివారికి. చూడండి ఎంత బాగుందో.